ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యం ఏమిటంటే సామెతలు 39. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రియులారా, ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక జ్ఞానవంతుడి హృదయస్థితి. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఉంది. అదేంటంటే, మన జీవితంలో 2 పరిస్థితులు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అవేమిటంటే, ఒకటి ఎక్కువ ఉండటం, రెండవది అస్సలు లేకపోవడం. ప్రియులారా, ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు అన్నీ ఉన్నప్పుడు డబ్బు, సౌకర్యం, సుఖం, మనకు తెలియకుండానే దేవుణ్ణి వరిచిపోతాము. మన హృదయంలో ఒక భావం వస్తుంది. అదేమిటంటే, అన్నీ ఉన్నాయి, ఇక నాకు దేవుడెందుకు? ఇదే ప్రమాదం. మరోవైపు ఏమీ లేకపోతే బాధ, కష్టం, అవసరాలు, అప్పుడు మనిషి తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దొంగతనం చేయవచ్చు, తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంకా పెద్ద విషయమేమిటంటే, దేవుని నామానికి అపకీర్తి తెచ్చే పని చేస్తాడు. ప్రియులారా, అందుకే ఈ వాక్యం మనకు ఒక గొప్ప బ్యాలెన్స్ నేర్పిస్తోంది. ఎక్కువైనా ప్రమాదం, లేకపోయినా ప్రమాదం. అందుకే మనం దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, మనము దేవుని దగ్గర ఏమి అడగాలి అంటే, ప్రభువా, నాకు అవసరమైనంత ఇవ్వు, నిన్ను మరిచిపోయే స్థితి నాకు వద్దు. ఇదే నిజమైన జ్ఞానం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుడు మనకిచ్చేది కేవలం ఆశీర్వాదం కాదు, మనకు సరిపోయే జీవితం కూడా ఇస్తారు. మనమిప్పుడు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, దేవుడిచ్చినది సరిపోతుంది, దేవుడిచ్చినది మంచిదే. ప్రియులారా, సంతృప్తి ఉన్న మనిషి అత్యంత ధనవంతుడు. సరే, ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం. నాకున్న దానితో సంతోషిస్తాను. సరే, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మాత్రం నీకోసం నాకోసం ప్రాణత్యాగం చేశారు. అది గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకు నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక.